రైట్. హైదరాబాద్ మొత్తం భారీగా వర్షం కురుస్తుంది. చాలా ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అరవింద్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి, ప్రస్తుతానికి తాజా పరిస్థితి ఎలా ఉంది? భారీ నుండి అతి భారీ వర్షం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 3 నెలల పాటు కూడా కొంచెం వర్షపాతం లోటు ఉండే, అంటే జూన్ జూలైలో కూడా ఇప్పటికే వర్షపాతం లోటుగా కనిపించింది. ఏదైతే నైరుతి ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలో ముందుగా ప్రవహించినప్పుడు ఏప్రిల్ మే ఈ నెలలో మాత్రం అతి భారీ వర్షాలు కురిశాయి. కానీ జూన్లో వచ్చేసరికి ఇప్పటికే ఇక్కడ వాతావరణం కూడా వర్షం కూడా ఏం పడలేకపోయింది. ప్రజెంట్ వాతావరణ సిచ్యువేషన్ చూసుకుంటే హైదరాబాద్లో మాత్రం ఇప్పటికే భారీగా దంచి కొడుతుంది వర్షం. అది పలు ప్రాంతాల్లో కూడా జిహెచ్ఎంసీ పలు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే వర్షం తీవ్ర స్థాయిలో నమోదైంది. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్లో కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే జలమయమై ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రధానంగా కాలువల్లో కూడా నీరు చేరి ఇప్పటికే ఇబ్బందుల పాలవుతున్నారు. మరి ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్, అమీర్పేట, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, మరియు రాజేంద్ర నగర్, బండ్లగూడ, హిమాయత్ నగర్, పంజాగుట్ట, హైదర్ నగర్, గండిపేట, మణికొండ, కిస్మత్పుర, కోటి, నార్సింగ్, కోకాపేట ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదవుతుంది. మరియు ఏదైతే బంజారా హిల్స్లో చూసుకుంటే మాత్రం బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాసబ్ ట్యాంక్, యూసఫ్గూడలో కూడా భారీ వర్షం కొనసాగుతుంది. మరియు మేడ్చల్ జిల్లాకు వచ్చేసి, అంటే హైదరాబాద్కి సెంట్రల్ జోన్గా ఉన్న మేడ్చల్ జిల్లాలో చూసుకునేసరికి కీసర్లో కూడా భారీ వర్షం నమోదవుతుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రూరల్ ప్రాంతాల్లో కూడా వర్షం నమోదవుతుంది. మరి ముషిరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ఇందిరా పార్క్, చిక్కడపల్లి, రామ్నగర్ వివిధ ప్రాంతాల్లో కూడా ఇదే కొనసాగుతుంది. మరియు గట్కేసర్, పోచారం, అనోజిగూడలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మరి హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ప్రాంతంలో చూసుకుంటే తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, రామంతపూర్, ఉప్పల్, ఫిర్యాదిగూడ, బోడుప్పల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాగోల్, మల్కాజ్గిరి, నేరేడుమెట్లో ఈ అతి భారీ వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. రానున్న 2-3 గంటల పాటు, అంటే ఇదే వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. రానున్న 2-3 గంటల పాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మరియు ఈదురు గాలులతో కూడిన వర్షం కూడా నమోదవుతుంది. మరియు ప్రధానంగా చూసుకుంటే గాలి గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలి వీచే అవకాశం కూడా కనిపిస్తుంది. మరియు ఉరుముల మెరుపులతో కూడా వర్షం కూడా భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో కూడా భారీ విపరీతమైన శబ్దంతో ఉరుములు కూడా కురుస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరియు జిహెచ్ఎంసీ వాతావరణ శాఖ అధికారి వాళ్ళు గత 2 రోజుల కిందనే హెచ్చరికలు జారీ చేశారు. 18వ తారీఖున చక్రవాక ఆవర్తన ద్రోణి ఒకటి కొనసాగే అవకాశం ఉంది. అది ఒడిశాలోని మహారాష్ట్ర ఈ ప్రాంతంలో ఏర్పడుతుంది. ఆవర్తన ఏర్పడుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం మీదుగా వెళ్తుంది కాబట్టి ఇక్కడ వర్షాలు కూడా అధిక స్థాయిలో కురిసే అవకాశాలు కూడా ఉంటాయని వాతావరణ శాఖ అధికారి ఇప్పటికే పలుసార్లు హెచ్చరించారు. మరియు వాతావరణ శాఖ అధికారి, జిహెచ్ఎంసీ మరియు తెలంగాణ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ ఈ 3 కూర్చొని సమీక్షించి వాతావరణం ఎలా ఉంటుంది, రానున్న 3 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ప్రజలకు స్పష్టంగా ముందే హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో కూడా ప్రధానంగా చూసుకుంటే ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి హైదరాబాద్లో చూసుకుంటే ఏదైతే రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ ప్రాంతాల్లో కూడా ఇదే వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరియు కొన్ని సిటీ శివారు ప్రాంతంలో కూడా అక్కడ కూడా మబ్బులతో మేఘాలు కమ్ముకొని దట్టమైన కారు మబ్బులుగా కనిపిస్తుంది. ఆడ కూడా ఇదే పరిస్థితి కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇది దాదాపు చూసుకుంటే ఎప్పుడు, అంటే ఈ నెలలో ఎప్పుడు కురువని వర్షంగా ఈసారి కురుస్తుంది. ఎందుకంటే జూలై మంత్ స్టార్టింగ్ నుండి మిడిల్ జూలై వరకు కూడా ఒక్క వర్షం చుక్క కూడా పడని పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు రైతులకు ఇది సంతోషం అని చెప్పొచ్చు. ఎందుకంటే భారీ వర్షం కూడా కురుస్తుంది. వాళ్ళు ఏదైతే విత్తనాలు వేసుకొని కూడా ఇప్పటికే వర్షం పడట్లేదని వానదేవునికి వివిధ రకాలుగా భిన్నమైన ప్రార్థనలు చేశారు. వానదేవుడు వాళ్ళ బాధ విన్నట్టున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే వారు రైతులు నార్లేసి పత్తి చేనుల్లో పత్తి విత్తనాలు జల్లి వాళ్ళు వర్షదేవుని కోసం ఎదురు చూస్తే వాళ్ళకి ఇది మంచి అవకాశం. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్లో కొంచెం లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు చేరి ట్రాఫిక్ సమస్యలు కానీ ఇతర సమస్యలు కానీ ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరియు ప్రధానంగా మురికి కాలువలో కూడా వరద చేరడం వల్ల దోమలతోనే ఇదే పరిస్థితి కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సురేష్. రైట్, థ్యాంక్ యూ అరవింద్.